audio jungle. మళ్ళీ ఒకసారి 21 మార్చి 2018 ఇష్యూ చేసిన ఆర్డర్స్ ఇది. దీనిపైన క్యాబినెట్ అప్రూవ్స్ నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్. దానిపైన మీరు మాట్లాడడం లేదు. రెండోది, నేను చాలా స్పష్టంగా స్పెషల్ స్టేటస్ గురించి ఏదైతే ఉందో దానికి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఎవ్వరికి ఇవ్వమన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిందన్నారు. ఇప్పుడు కూడా ప్రజలకు నా మీద ఒక విషయం అడుగుతున్నారు, ఎందుకు మీరు స్పెషల్ అసిస్టెన్స్ మెజర్కి ఒప్పుకున్నారు? మీరు కూడా ఇప్పుడు చెప్పారు, మీ ప్రెసిడెంట్ కూడా చెప్పాడు అన్నమాట. ఎందుకు ఒప్పుకున్నాను? మీరు 14th ఫైనాన్స్ కమిషన్ తర్వాత, GST తర్వాత ఈ దేశంలో ఎవ్వరికి కూడా మేము ప్రత్యేక హోదా ఇవ్వం. ఆ రోజు చట్టంలో పెట్టింది కానీ పార్లమెంట్లో చెప్పారు కాబట్టి మీ వరకే ఈక్వలెంట్ టు దాట్, చాలా స్పష్టంగా సమానంగా అన్ని బెనిఫిట్స్ ఇస్తామంటే నేను ఒప్పుకున్నాను. మీరేం చేశారా? అంతకంటే ఎక్కువ మళ్ళా అది కూడా చెప్పారు. ఏం చేశారు మీరు? ఎక్కడ నిలబెట్టారా? ఎప్పుడన్నా పట్టించుకున్నారా? అర్ధరాత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. రాత్రి 12 గంటలకు అదే చెప్పారు. రాత్రి 12 గంటలకు ఇస్తే తెల్లవారితో అసెంబ్లీకి వచ్చి నేను ఇవన్నీ ఇచ్చారు, ఇవన్నీ అవుతాయంటే 1.5 year మీరేమన్నా పట్టించుకున్నారా? మీరేమంటున్నారు? మీ ప్రెసిడెంట్ నేను తప్పు చేశాను. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా మీరు పొత్తు లేదని ఏకపక్షంగా అనౌన్స్ చేసి నేను పట్టించుకోలేదు. కాలమే నిర్ణయిస్తుంది, ఏం బాధ లేదు చెప్పి వదిలిపెట్టాను. ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు నేను ఎంపీలు కూడా మీకు ఇచ్చానంటే మాకు మనుషులు లేక కాదు, మీ పార్టీ కంటే మా పార్టీలో చాలామంది ఉన్నారు. ఎందుకు ఇచ్చానంటే రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించి ఒక ఎంపీ ఉన్నా పర్వాలేదు, ఫ్రెండ్లీ పార్టీకి ఇచ్చినా పర్వాలేదని ఉదార స్వభావంతో నేను ఎంపీ కూడా ఇచ్చానంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చాను తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను తొందరపడ్డానని చెప్పి మాట్లాడుతున్నారు. నేను తొందరపడ్డానండి? ఈ దేశంలో దిశ ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్లో ఉన్నప్పుడు కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, NDA 1లో కానీ ఎప్పుడు కూడా నేను స్వార్థం కోసమో, ఒక పర్మిషన్ కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో నెవర్ ఐ ట్రైడ్. ఆ రోజు వాజ్పేయి గారు కూడా నన్ను గౌరవించారంటే నేను రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఎప్పుడూ ఆశించలేదు, పదవులు అంతకంటే ఆశించలేదు. దీనికంటే నిజాయితీ ఏం కావాలా దేశ? ఆ రోజు 29 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఈ రాష్ట్రంలో గెలిచిన బీజేపీ ఎంపీలు 6 మంది, కానీ 29 మంది ఎంపీలు ఉంటే ఒక్క పదవి తీసుకోకుండా ఆ రోజు అవసరమైతే ఆ 6-7 మంది మంత్రి పదవులు ఇస్తామన్నా నాకు వద్దని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అధ్యక్ష, పదవులు వద్దని చెప్పింది. అందరూ పదవులు కావాలని కోరుకుంటారు, ఎప్పుడు కూడా కావాలని కోరుకోలేదు. మొన్న ప్రధానమంత్రి గారు మంత్రి పదవులు ఇస్తే నేను ఎవరి పేరు ఇమ్మంటే క్యాబినెట్ అంటే క్యాబినెట్ ఇచ్చాను, ఇంకొక మంత్రి ఇస్తామంటే స్టేట్ అంటే స్టేట్ ఇచ్చాం. నేను ఎప్పుడు పోర్ట్ఫోలియో కూడా అడగలేదు. వారు ఇచ్చిన పోర్ట్ఫోలియో పర్వాలేదు, సర్దుకోమన్నాం, పనిచేయమన్నాం. అది కూడా ఒక ప్రొసీజర్ కాదు, కానీ నేను పట్టించుకోలేదు. నాకు కావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలు మీరేం రాస్తారు? నేను తొందరపడ్డానని. నేను ఎక్కడ తొందరపడ్డానండి? ఆయన రాసిన దాంట్లో దిస్ అన్ఫార్చునేట్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ యూనిలాటరల్. వాట్ ఈజ్ యూనిలాటరల్? ఎన్ని ప్రయత్నాలు చేశాను, 29 సార్లు ఢిల్లీకి రావడం యూనిలాటరలా? మిమ్మల్ని అడుక్కోవడం యూనిలాటరలా? 10 సార్లు తిరగడం కరెక్ట్ కాదా? అదే సమయంలో మీరు విని ఎవరికి ఇవ్వలేదంటే నేను ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయాం. ఈరోజు మీరేం చేశారు? మనకు ఒక మాట చెప్పి మీరు చెప్పింది కూడా కరెక్ట్ కాదని మీరే ప్రూవ్ చేసుకున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిందన్నారు, ఎక్కడా చెప్పలేదు. చెప్పకపోయినా అందరూ కండెమ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా మీ మంత్రి గారే మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు, ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని 90-10 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చారు. ఏ రాష్ట్రాలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వమని పాతవన్నీ 2027కి ఎక్స్టెండ్ చేశారు. ఇంకో పక్కన
కొత్తగా మళ్ళీ ఇండస్ట్రీ ఇన్సెంటివ్ ఇచ్చారు. 200 కోట్లకి ఇచ్చారు. 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళందరికీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సెంట్రల్ ఇంట్రెస్ట్ ఇనిషియేటివ్, ఇంకో పక్క సెంట్రల్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇంకో పక్క చూస్తే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రియంబర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్, ట్రాన్స్పోర్ట్ ఇన్సెంటివ్, ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఇచ్చారు. ఇవన్నీ మనకిస్తే డెఫినెట్గా ఇండస్ట్రీస్ వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ తక్కువ వస్తే మనకు ఎక్కువ వస్తాయి. మనకు శాశ్వతంగా ఇవ్వడం లేదు, 5 years ఇస్తున్నారు. ఆ విషయం మీద అడుగుతున్నా, ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. ఇవన్నీ మహాడుతో అధ్యక్ష, ఇంత మునిపే మా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ లెటర్లో కూడా అధ్యక్ష ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు రాయాల్సిన విధానం చూస్తే అధ్యక్ష, ఐ ఆమ్ పెయిన్ టు లెర్న్ దట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ దిస్ అకౌంట్ హ్యావ్ బీన్ అండర్మైన్డ్ బై ది టీడీపీ. యూ నీడ్ సర్టమ్ టు క్లెయిమ్ క్రెడిట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్స్. అంటే ఒక ప్రెసిడెంట్ రాసే విధానం అధ్యక్ష. డెఫినెట్గా మీ వాళ్ళు మీరు ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే మా మంత్రులను కూడా మీకు ప్రచారం చేయమన్నారు. నేను ఎప్పుడు మీ మంత్రులను మా పార్టీకి ప్రచారం చేయమనలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. పద్ధతులు లేకుండా చేయడం కరెక్ట్ కాదనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం. అందుకనే ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష కొన్ని నాకు చాలా బాధ కలిగాయి. ఎప్పుడు కూడా ఇవన్నీ చూసినప్పుడు ఈజ్ ఇట్ బికాస్ ఇట్ పోసెస్ ప్రాబ్లమ్స్ ఇన్ డైవర్టింగ్ సచ్ ఫండ్స్ ఫర్ అదర్ పర్పసెస్. మీకు కొత్త అధికారం. నేను కానీ మా ఇంట్లో మా ఫాదర్ ఇన్లా కానీ 22 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు ఇదే కాదు, నేషనల్ ఫ్రంట్ ఎన్టీ రామారావు గారు పెట్టారు, నేను పోయి యూఎఫ్ పెట్టాను, దేశంలో అందరినీ కూడా కలిపాం. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికిందే తెలుగుదేశం పార్టీ. దానివల్ల ఈ దేశంలో చాలామందికి చాలా విధంగా కలిసి వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఏదైనా దేశ ఈరోజు మనం అడిగేది ఒకటైతే, మన పైన చేసే దాడి కానీ వీళ్ళు వాడే భాష కానీ చాలా బాధాకరం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఈ వ్యవహార శైలి కూడా మార్చుకోవాలి అధ్యక్ష. మీకు 5 రాష్ట్రాలు ఉన్నాయని, లేకపోతే మీరంతా కూడా ఏది మాట్లాడినా ఈ రాష్ట్రంలో చెల్లుబాటు అవుతుందని మీరు కానీ దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం అది మంచిది కాదు. ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితి వస్తే మాత్రం ఈ తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. దాన్ని ఇంతవరకే కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ ఎదుర్కొంటూ ముందుకు పోయాం తప్ప ఎప్పుడు కూడా ఎక్కడ రాజీ పడిన సందర్భాలు తెలుగుదేశం పార్టీలు లేవని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి నేను ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి చట్టంలో ఉండే అన్ని ప్రొవిజన్స్ని, చట్టాన్ని పాస్ చేయడానికి రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మరొకసారి మీ ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.